నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎమ్మెల్సీ కవిత తన పొలిటికల్ అడ్రస్ ను అత్తింటి నుంచి పుట్టింటికి మార్చుకోవాలని ఆరాటపడుతుంది. ఈసారి మెదక్ సీట్ నుంచి పోటీ చేసి పార్లమెంట్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని విళ్ళూరుతున్నారని తెలిసింది. తన మనసులోని మాటను తండ్రి కేసీఆర్ కు చెప్పేసిందట. మెదక్ రాజకీయాలను శాసించే కవిత బావ మాజీ మంత్రి హరీష్ రావు నుంచి అప్రూవల్ రావడమే ఇక తరువాయి అంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు పుట్టింటి మీద మనసు మళ్లింది. పెళ్లైన తర్వాత కూడా పుట్టింటి మమకారంతో కల్వకుంట్ల అనే ఇంటి పేరును కొనసాగిస్తున్న కవితకు ఇప్పుడు తన స్వగ్రామమైన చింతమడక కూడా అక్కరకొస్తుందట. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన అత్తగారి జిల్లా అయిన నిజామాబాద్ నుంచే ఎంపీగా ఎమ్మెల్సీగా గెలిచిన కవిత తాజాగా తన రాజకీయ వేదికను మెదక్కు మార్చుకోవాలని చూస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. చాలా చోట్ల కనీస పోటీ అయినా ఇస్తారా అనే పరిస్థితి వచ్చింది. కవిత గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్లో అయితే పరిస్థితి అస్సలు బాగాలేదు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కేవలం 3 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 2 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీజేపీ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మాత్రం ప్రభావం కూడా బీఆర్ఎస్ చూపే పరిస్థితి లేదు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. దీంతో అక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని కవిత భావిస్తున్నారట. అందుకే ఆమె ఈసారి సేఫ్ సీటు కోసం వెతుకుతున్నారని సమాచారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవగలిగే మొదటి సీటుగా మెదక్ పేరు చెబుతున్నారు. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభావం ఎక్కువ ఉండడం, హరీష్ కేసీఆర్ల సొంత సీట్లు కూడా అందులోనే ఉండడంతో గెలుపుపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7ంటికి 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచింది. హరీష్ ఇన్ఛార్జిగా ఉండే మెదక్లో గెలవడం చాలా సులభమని అర్థం కావడంతో కవిత ఇప్పుడు ఆ సీటుపై కన్నేసిందట. తమ సొంత గ్రామం చింతమడక కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి స్థానిక కోటా కింద తనకే టికెట్ ఇవ్వాలని తన తండ్రి కేసీఆర్ ను కోరినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. అక్కడి నుంచి గతంలో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం ఆ సీటు ఖాళీగానే ఉంది. ఇది కూడా కవితకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రాజకీయ కారణాలతో పాటు తనకున్న వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునైనా తనను మెదక్ పార్లమెంట్లో నిలబెట్టాలని ఆమె కోరుతున్నదని టాక్. ఆమె అప్పీల్ను గులాబీ బాస్ పరిశీలిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు 3 రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పార్లమెంట్లో ఎవరూ లేరు. కవితను మెదక్ నుంచి ఎంపీగా పంపితే ఆ లోటు కూడా తీరే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇక మెదక్ పార్లమెంట్ సీటులో అభ్యర్థి ఎవరనేది హరీష్ ఆమోదం పైనే ఆధారపడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కవిత తన కోరికను హరీష్ కు కూడా చెప్పిందని సమాచారం. పెద్దసారు ఎట్లంటే అట్లా అని హరీష్ కర్ర ఇరగకుండా పాము చావకుండా మాట్లాడారట. అయితే మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం కవిత ఎంట్రీ పట్ల అంత సుముఖంగా లేరని సమాచారం. తాజా ప్రతిపాదనకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారా, హరీష్ ఆమోదం తెలుపుతారా అనే దానిపైనే కవిత రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.